వరల్డ్ వైడ్ గా అత్యంత ఆదరణ పొందిన యానిమేటెడ్ మూవీలో ది లయన్ కింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ ఫేమస్ వాల్ట్ డిస్నీ ఫీచర్ యానిమేషన్ సంస్థ ఈ మూవీని తెరకెక్కించింది. 1994 రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లోనే ఒక సెన్సేషన్. వరల్డ్ వైడ్ గా 8,000 కోట్ల కలెక్షన్స్ ను చేసి రికార్డ్ ని సృష్టించింది. అయితే త్వరలో ఈ మూవీకి ప్రీక్వెల్ రాబోతోంది. మరి ప్రీక్వెల్ ఎప్పుడొస్తుందో, తాజాగా మూవీకి సంబంధించిన రివీల్ అయిన అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 2019లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తెలుగులో ఈ మూవీ క్రేజ్ ని పెంచే విధంగా సింబా రోల్ కు నానితో డబ్బింగ్ చెప్పించారు. న్యాచురల్ స్టార్ నానితో పాటుగా అలీ, జగపతి బాబు ఇంకా మెయిన్ యాక్టర్స్ కూడా ది లయన్ కింగ్ తెలుగు కోసం డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్లోనూ ది లయన్ కింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. 5 years తర్వాత ది లయన్ కింగ్ కు ప్రీక్వెల్ గా రాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ December 20న ఆడియన్స్ ముందుకొస్తోంది. ది లయన్ కింగ్ మూవీకు నానితో డబ్బింగ్ చెప్పించిన మేకర్స్ ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును రంగంలోనికి దించబోతున్నారు. ముఫాసా రోల్ కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే డబ్బింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ముఫాసా క్రేజ్ డబుల్ అవటం ఖాయమని తెలుస్తోంది. కేవలం ఒక్క టాలీవుడ్లోనే భారీ ఎత్తున కలెక్షన్స్ ను సొంతం చేసుకోవటం ఖాయమనే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు డబ్బింగ్తో రాబోతున్న ముఫాసా అంటూ ప్రచారం మొదలు కావడంతో మూవీపై అంచనాలు, ఆసక్తి పెరిగాయి. రిలీజ్కు ఇంకా 1 month టైం ఉండగానే ముఫాసా కోసం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎప్పుడొస్తుంది అంటూ ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ఈ మూవీలో భాగమవటంతో తెలుగులో విజయం పక్కా అని తేలిపోయింది. ముఫాసాలో ఆసక్తికరమైన సీన్స్ ఉంటాయని, మహేష్ బాబు డబ్బింగ్తో మూవీ వేరే లెవెల్కు రీచ్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు. అలాగే ముఫాసా ది లయన్ కింగ్ మూవీ కోసం కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా పుంబా రోల్ కోసం బ్రహ్మానందం, టిమోన్ పాత్ర కోసం అలీ, టకా పాత్ర కోసం సత్యదేవ్, ఇంకా కీలకమైన పాత్రల కోసం అయ్యప్ప, పి శర్మలు డబ్బింగ్ చెప్పారు. డిసెంబర్లో నిర్వహించబోతున్న ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. జక్కన్న మూవీతో బిజీగా ఉన్న ప్రిన్స్ ఈ మూవీతో ఒప్పందం చేసుకున్న కారణంగా మహేష్ బాబు 1 లేదా 2 సార్లు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చూడాలి మరి. టాలీవుడ్లో మెయిన్ యాక్టర్స్ కీ రోల్స్ చేస్తూ ఉండటంతో ది లయన్ కింగ్ మూవీ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.